ఫ్రెండ్స్, మనం అమెజాన్ లో ఏ ప్రొడక్ట్ కొందాం అనుకున్నా చెక్అవుట్ చేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి ఫీచర్స్ మనకు పడుతున్నాయి. ఇవి మనకి 5 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు కూడా ఎక్స్ట్రా అవుతున్నాయి. మార్కెట్ ప్లేస్ ఫీజ్ అని, క్యాష్ ఆన్ డెలివరీ ఫీజ్ అని, ఆఫర్ ప్రాసెసింగ్ ఫీజ్ అని, ఇలా డిఫరెంట్ పేరుతో ఎక్స్ట్రా అమౌంట్ అనేది మన దగ్గర నుండి వసూలు చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేకుండా మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్ అమెజాన్ లో కొనుక్కునేటువంటి ఒక సూపర్ ట్రిక్ మీకు చెప్తాను. నేను అమెజాన్ లో ఒక బ్లూటూత్ స్పీకర్ ని 447 రూపీస్ కి కొందాం అనుకున్నాను. దాని కార్ట్ లో యాడ్ చేసిన తర్వాత నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినట్టయితే ఇప్పుడు చూసారు కదా, 14 రూపీస్ ఎక్స్ట్రా నేను పే చేయవలసి వస్తుంది. నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ గా నేను క్రెడిట్ కార్డ్ ని సెలెక్ట్ చేశాను. క్రెడిట్ కార్డ్ గానీ యూపీఐ పేమెంట్ గానీ మనం చేసినట్టయితే చూసారు కదా, ఇక్కడ కూడా 5 రూపీస్ మనకి ఎక్స్ట్రా పడుతుంది. ఇప్పుడు నేను వేరే పేమెంట్ ఆప్ సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి ఒక్క రూపాయి కూడా మనకి ఎక్స్ట్రా పడదు. అదే అమెజాన్ పే బ్యాలెన్స్, మనం ఏదైతే ఐటమ్ కొందాం అనుకుంటున్నామో ఆ అమౌంట్ ని అమెజాన్ పే బ్యాలెన్స్ లోకి మనం పంపించి పే చేసినట్టయితే మనకి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అవ్వదు. అమెజాన్ పే బ్యాలెన్స్ లో ఈ 447 రూపీస్ వేసి దాని నుంచి పేమెంట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఏ రకమైనటువంటి ఫీజు లేదు. మనం 1 రూపీ కూడా ఎక్స్ట్రా పే చేయవలసినటువంటి అవసరం లేదు. కేవలం ప్రొడక్ట్ ప్రైస్ మాత్రం పే చేస్తే సరిపోతుంది. మనం ఎప్పుడు అమెజాన్ పే చేద్దాం అనుకున్నా ఈ రకంగా అమెజాన్ పే బ్యాలెన్స్ లోకి ఆ అమౌంట్ వేసుకొని మనం పే చేసినట్టయితే మనకి ప్రతిసారి 5 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఆదా అవుతుంది. డబ్బు ఎవరికి ఊరికే రాదు కదా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.